తెలంగాణ మిగులు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే కొరత రాష్ట్రం. చాలా ఇబ్బందులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అయితే అక్కడ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ గారు వారి రాష్ట్రం మిగులు రాష్ట్రం కాబట్టి తెలంగాణ సాధనలో ఉద్యోగస్తులు కీలక పాత్ర అక్కడ పోషించారు కాబట్టి ఆయన ఏం చేశాడంటే 42% ఫిట్మెంట్ తో పిఆర్సీ ఇచ్చాడు అక్కడ. ఆ టైంలో మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. కొరత రాష్ట్రం, లోటుతో బాధపడుతున్నాం, రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. అయినప్పటికీ మనం చేసే సంక్షేమాన్ని, మనం చేసే అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లే రథ చక్రాలు ఎవరు? ఉద్యోగస్తులే అని భావించి, ఈ ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలమని భావించి తెలంగాణలో 42% ఫిట్మెంట్ ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు తగ్గాలి? తగ్గేదే లేదని భావించి 1% పెంచి 43% ఫిట్మెంట్ తో పిఆర్సీ ఇచ్చిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. అది 2014-19 స్టోరీ. ఇక ప్రస్తుత సిపిఎస్ విషయానికి వద్దాం. ప్రస్తుత సిపిఎస్ విషయానికి వస్తే 2003లో నోటిఫికేషన్ వచ్చింది. 2004 జనవరి 1వ తేదీన కేంద్రం సిపిఎస్ తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు. 2004లో ఎన్నికలు జరిగాయి. మేలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సెప్టెంబర్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ అమలుపరుస్తూ జీవోని తీసుకొచ్చింది. 2003లో వచ్చిన నోటిఫికేషన్ 2003లో వచ్చింది. పరీక్షలు పెట్టారు. సాంకేతిక కారణాల వల్ల, పరిపాలనా కారణాల వల్ల 2004 సెప్టెంబర్ 1కు ముందు అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోయారు. ఆ తరువాత అపాయింట్మెంట్స్ ఇచ్చారు. అది చరిత్ర మీకు తెలుసు. మొన్న 2020లో కేంద్రం మెమో నెంబర్ 57 తీసుకొచ్చి 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష రాసి నియామక పత్రాలు సెప్టెంబర్ తర్వాత పొందిన ఉద్యోగస్తులందరూ కూడా ఓపీఎస్ కు అర్హులే అని చెప్పి కేంద్రం ఒక మెమో ఇచ్చింది. ఆ మెమోని అమలుపరచమని మీరు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు డయాస్ మీద ఉన్న నాయకులందరూ చెప్పారు. 2020లో ఒక మంచి అవకాశం వచ్చింది సిపిఎస్ నుంచి ఓపీఎస్ కు మార్చడానికి. కానీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓపీఎస్ కి మార్చలేదు. 2023లో కూడా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. 2023లో కూడా ఆనాటి ముఖ్యమంత్రి ఓపీఎస్ కి మార్చలేదు. మరొక రకంగా చెప్పాలంటే 2019-24 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉద్యోగులకు సంబంధించి ఒక చీకటి యుగము అని చెప్పాలి. ఇట్ ఈజ్ ఎ డార్క్ కేస్. చీకటి యుగం అని ఎందుకంటున్నాం? ఉద్యోగులు ఎప్పుడైనా సరే పిఆర్సీ ఎప్పుడు వస్తుందా, జీతాలు ఎప్పుడు పెరుగుతాయా, పిఆర్సీ వచ్చిన వెంటనే ఎగిరి గంతేస్తారు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పిఆర్సీ వస్తే మాకు ఈ పిఆర్సీ వద్దు, మాకు కొత్త పిఆర్సీ వద్దు, మాకు రివర్స్ పిఆర్సీ వద్దు, మాకు పాత జీతాలు ఇవ్వండి అని చెప్పి రోడ్డు మీదకి ఉద్యోగస్తులు వచ్చారంటే అది ఎంత దారుణమైన ప్రభుత్వమో ఒక్కసారి మీరు ఆలోచించండి. 2019 గుర్తు తెచ్చుకోండి. చివరికి డిఏలు మర్చిపోయారు, పెండింగ్ బిల్లులు మర్చిపోయారు. చివరికి మనం దాచుకున్న పిఎఫ్ డబ్బులు కూడా ఆ రోజు గవర్నమెంట్ వాడుకున్నది. ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒక టీచర్ మాట్లాడుతూ, మొన్న విశాఖపట్నంలో ఒక సభలో టీచర్ మాట్లాడుతూ, సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము బ్యాంకులోకి వెళ్తే మాకు గౌరవం పెరిగిందండి అన్నారు. నాకు అర్థం కాలేదు. గత గవర్నమెంట్ టైంలో జీతం 1వ తేదీకి బదులు 13, 14, 15వ తేదీని ఇవ్వడం వల్ల, ఈఎంఐలు కట్టకపోవడం వల్ల బ్యాంక్ అధికారులు మమ్మల్ని చిన్న చూపు చూసేవారండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1వ తేదీన జీతాలు ఇవ్వడం వల్ల మళ్ళా బ్యాంకుల్లో మాకు గౌరవం పెరిగిందండి అన్నారు. ఎంత చీకటి యుగమో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి చీకటి యుగం నుంచి మళ్ళా మనం స్వర్ణ యుగంలోకి ప్రవేశించాం.
పెద్దలందరూ మాట్లాడారు. గత ప్రభుత్వానికి అవకాశం వచ్చినప్పటికీ చెయ్యలేదు. అందుకే మేము పోరాడి సాధించాము అనే పదాల కంటే పెద్ద మనసున్న, పోలాశంకరుడు లాంటి మనసున్న మంజునాథుడైన చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో, మానవత్వంతో ఈరోజు మనకు ఓపీఎస్ ఇచ్చారు. పెద్దలందరూ చెప్పారు 11,000 మంది ఉద్యోగస్తులు కాదు, 11,000 కుటుంబాలు అన్నారు. నేనేమంటానంటే 11,000 కుటుంబాలు కాదు, 11,000 ఉద్యోగస్తుల యొక్క ఆయుర్దాయాన్ని పెంచింది ఇది. ఎందుకంటే ఒక్కసారిగా ఓపీఎస్ వచ్చేసరికి ప్రతి ఉద్యోగి నాకు ప్రాబ్లం లేదు, రేపు రిటైర్ అయినప్పటికీ నాకు పింఛన్ వస్తుందని చెప్పి ఒక మానసిక ప్రశాంతతను అందించింది ఈ గవర్నమెంట్. మానసిక ప్రశాంతతనిచ్చింది. ప్రతి ఉద్యోగికి ఒక ఆయుర్దాయాన్ని ఇచ్చింది. ప్రతి ఉద్యోగి భార్యకు ఒక సాంఘిక భద్రతనిచ్చింది. ప్రతి ఉద్యోగి పిల్లలకు ఒక చిన్న అమ్మాయి మాట్లాడుతూ విశాఖపట్నంలో, సార్ ఈ మధ్య మా నాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారండి గత 15 రోజుల నుంచి. నాన్న ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అడిగితే, నాకు పింఛన్ ఇచ్చింది, ఓపీఎస్ ఇచ్చింది గవర్నమెంట్ అన్నాడు. పింఛన్ అంటే నాకు తెలియదు, కానీ రోజు పింఛన్ ఇస్తే మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలని ఉందని చెప్పి ఒక చిన్న అమ్మాయి, 7 సంవత్సరాల అమ్మాయి తన ఆనంద భాష్పాలు వ్యక్తపరిచింది. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చింది ఓపీఎస్ మాత్రమే కాదు, మన ఆయుర్దాయాన్ని పెంచింది, మన సాంఘిక భద్రతను పెంచింది, 35 సంవత్సరాల పైచిలుకు చేసే మన సేవలకి సమాజంలో మన గౌరవాన్ని పెంచింది. అలాంటి గౌరవాన్ని పెంచిన ఈ ప్రభుత్వంపై ఏగ వాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫోటోలు పెట్టుకోవడం కాదు, ఇంట్లో ఫోటో మాత్రమే పెట్టడం కాదు. అలాంటి గౌరవం ముఖ్యమంత్రిపై, అలాంటి కూటమి ప్రభుత్వంపై ఏగ వాలకుండా 10 కాలాల పాటు మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సమయం అయింది. మా శ్రీకాంత్ గారు ఆల్రెడీ స్లిప్ పంపించారు, సార్ టైం అయిందండి మీరు ఎక్కువ మాట్లాడకండి అని చెప్పి. కాబట్టి ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. సింగపూర్, ఒక జాలారి గ్రామం సింగపూర్, ఓ మత్స్యకార గ్రామం సింగపూర్. లీ కూన్ యూ అనే ఒక నాయకుడు వచ్చి 35 సంవత్సరాలు సింగపూర్ ని పరిపాలించడం వల్ల ఈ రోజు ప్రపంచంలో పరిపాలనకు మారుపేరుగా సింగపూర్ మారింది, అభివృద్ధికి మారుపేరుగా సింగపూర్ మారింది, అత్యధిక తలసరాలయ దేశంగా సింగపూర్ మారింది. కారణం ఒకే ఒక విజనరీ నాయకుడు లీ కూన్ యూ వల్ల. మన భారతదేశంలో గుజరాత్ లో గత 25 సంవత్సరాల నుంచి గుజరాత్ ప్రజలు అక్కడ ఒకే పార్టీకి అధికారాన్ని కట్టబెడుతున్నారు. ఒకే పార్టీకి అక్కడ అధికారాన్ని కట్టబెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ కంటే వెనకబడి ఉన్న గుజరాత్ ఈ రోజు ముందంజలోకి వెళ్ళిపోయింది. మనకంటే ఎక్కువ తలసరాదాయం ఉంది, మనకంటే ఎక్కువ పట్టణాభివృద్ధి ఉంది. ఇంచుమించు భారతదేశాన్ని శాసించే స్థాయికి ఈ రోజు గుజరాత్ వెళ్ళిపోయింది. దానికి కారణం ఒక్కటే, గుజరాత్ ప్రజలు 25 సంవత్సరాల నుంచి ఒకే పార్టీకి అక్కడ అధికారాన్ని ఇస్తున్నారు. దయచేసి సింగపూర్ లో ఒక లీ కూన్ యూ లాంటి నాయకుడు, గుజరాత్ లో ఒక నాయకుడు మోదీ లాంటి నాయకుడు, అంతకంటే సమర్థవంతమైన విజనరీ నాయకుడు, ఉద్యోగుల పట్ల స్నేహపూరిత భావం ఉన్న నాయకుడు, మానవతా దృక్పథం ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. అలాంటి నాయకుడిని నేను చెప్పానని కాదు, హిస్టరీ తిరగేయండి, ట్రాక్ రికార్డు ఒక్కసారి చూడండి. ఉద్యోగులంటే గౌరవం, ఉద్యోగులంటే ప్రేమ, ఉద్యోగులంటే మానవతా దృక్పథం కలిగిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు. కాబట్టి ఆ నాయకుడికి, ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఓ 10-15 సంవత్సరాలు చక్కగా ఆశీర్వదించి ఇంట్లో ఫోటో పెట్టుకోవడం కాదు, గుండెల్లో ముద్ర వేసుకోవడంతో పాటు ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి చక్కటి ఆశీర్వాదాన్ని అందించి మరికొన్ని కాలాలుగా ఇదే ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచేటట్టు చూస్తే మనకే కాదు మన బిడ్డలకి కూడా బంగారు భవిష్యత్తును అందించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదిగి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారడానికి ఒకటే చెప్పాడు స్లోగన్ ఆయన, హెల్దీ వెల్దీ హ్యాపీయెస్ట్ స్టేట్ కావాలనేది ఆయన కళ. హెల్దీ వెల్దీ హ్యాపీయెస్ట్ స్టేట్ కావాలనేది కళ. ఆ హ్యాపీయెస్ట్ స్టేట్ లో మనం ఉండాలని, భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ నిలవాలని, దానికి ఉపాధ్యాయ మిత్రులందరూ
నాంది ప్రస్తావన పలకాలని. ఎందుకంటే ఓ ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి టీచర్లదే, ఓ ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు నిలబెట్టే శక్తి టీచర్లదే. కాబట్టి అలా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.